క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఈ మాటలు మనము ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు అనేకమైన విషయాలు సూర్యుని క్రింద ఆయాసకరమైనవి తెలియజేస్తున్నారు. అందులో మనకి ఇదొకటి తెలియజేస్తున్నారు కదా, సూర్యుని క్రింద తన మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి చూశారంట. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించు కొనును. అంటే ఆస్తి గలవాడు ఎవరైతే ఆస్తి కలిగి ఉంటున్నారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా, దయ కలిగి అనేక మందికి సహాయం చేయకుండా, దేవుని రాజ్యంలో విత్తకుండా, తమకు తాము సుఖంగా జీవించకుండా ఏం చేసేస్తున్నారంట, దాచిపెట్టేస్తున్నారంట. అంటే లోభత్వం కలిగి ఉన్నారు, పిసినారితనం కలిగి ఉన్నారనమాట. అలాగ దాచిపెట్టుకోవడం వల్ల తమకు తామే నాశనం తెప్పించుకుంటున్నారంట. అంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి సుఖమును సౌఖ్యాన్ని ఇవ్వాల్సింది పోయి నాశనానికి కారణంగా అవుతుందట. ఎప్పుడు అనంటే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకోవడం వల్ల. దేవుడు మనకి ఆస్తి ఇచ్చింది, ధనము ఇచ్చినది, మనం కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా కూడా మనము దేవుని రాజ్యంలో విత్తాలని, దేవుని రాజ్యం కట్టడానికి ఉపయోగించాలని, మనం సుఖముగా సౌఖ్యంగా ఉండాలని, అనేక మందికి మనం సహాయం చేయాలని దేవుడు మనకి ఆస్తినిచ్చారు. కానీ చాలామంది ఆస్తి గలవారు ఏం చేస్తున్నారు అంటే దాన్ని దాచిపెట్టేస్తున్నారంట. ఆ దాచిపెట్టడం వల్ల అదేమైపోతుంది అంటే నాశనము తెప్పిస్తుంది అని తెలియజేస్తూ కింద చెప్తారు కదా, అది కొన్నిసార్లు దురదృష్టం వలన కూడా పోతుంది. కొన్నిసార్లు అతడు కొడుకులు గలవాడు, పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏముండదు, అతడు ఎలాగొచ్చాడో అలాగే వెళ్తాడు అని కూడా కింద రాయబడి ఉందనమాట. మనం ఇక్కడ గమనిస్తే దేవుడు మనకిచ్చిన ధనము అనేది ఉపయోగకరంగా ఉండాలి. భూమి మీద మనకు ఉపయోగకరంగా ఉండాలి, రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు కూడా అది ఉపయోగకరంగా ఉండాలి. కానీ ఆ ధనమును మనం దాచిపెట్టేయడం వల్ల నాశనం వస్తుంది అని ఇక్కడ మనకి సొలొమోను మహారాజు ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి ఆస్తి ఇచ్చారా, ధనము ఇచ్చారా, ఆ ధనము మనం దేవుని రాజ్యం కట్టడానికి, అనేక మంది ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం పెట్టే వారంగా, దయగల వారంగా మనం మన ధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు అది ఉపయోగకరంగా మారుతుంది. మనము కూడా మన ధనముతో సుఖముగా సౌఖ్యముగా జీవించాలన్నమాట. పిసినారితనం ఉండడం వల్ల కొన్నిసార్లు మనకు మనమే నష్టం తెచ్చుకుంటాము అని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారనమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన ప్రతి ధనము కూడా ఆయన రాజ్యం కొరకు మనం ఎప్పుడైతే ఖర్చు పెడతామో ఈ భూమి మీదను పరలోకమందును కూడా మనము ఆ ధనము వలన ఉపయోగకరంగా మారతాము. మనము సుఖంగా ఉండడానికి ఖర్చు పెట్టుకోవాలి, అనేక మందిని దేవుని రాజ్యానికి రప్పించడానికి ఖర్చు పెట్టాలి, అనేక మంది ఆకలి తీర్చడానికి మన ధనము ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే మన ధనాన్ని అలాగ ఉపయోగిస్తామో మనం ఆశీర్వదింపబడిన వారంగా ఉంటూ అనేక మందికి మన ధనము ద్వారా ఆశీర్వాదకరంగా మారుతూ దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. అటువంటి జ్ఞానం కలిగి మన ధనాన్ని మనం వాడుకుందుముగాక. దేవుడిచ్చిన ప్రతి ధనము కూడా దేవుని రాజ్యంలో విత్తేవారంగా ఉంటూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.